దేవుని నామానికి మహిమ కలిగింది గాక. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని విశ్వాసులారా, అందరూ బాగున్నారా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి నా పేరు వచ్చి రమేష్. అలాగే రమేష్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నేను ఒక వెల్డర్గా ఉంటూ దేవుని పరిచర్లో వాడబట్టకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. కొన్ని మాటలు దేవుని విషయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. మనకు తెలిసిన విషయంలో మరి చాలామంది నిజమైన దేవుడు ఎవరో తెలియక మరి చాలామంది నిజమైన దేవుడు మరి ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎవరు నిజమైన దేవుడు అనేది తెలియక ఎప్పుడో మన పితరుల కాలంలో మరి మనకి తల్లిదండ్రులు ఏదైతే మనకు తెలియపరిచారో అదే నిజమనుకొని మరి మన తల్లిదండ్రులకి మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం చేసిన దేవుళ్ళని పూజించుకుంటూ ఎంతవరకు ముందుకు అలా కొనసాగుతూ వెళ్తుంటాం అనేది జరుగుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, మరి అయితే నిజ దేవుడు మరి ఎవరనే ఆలోచనకు వస్తే మరి దేవుళ్ళలో కొన్ని గుణగణాలు ఉన్నాయి. మనం దేవుడు అనేదానికి మనిషి అనేదానికి మనం కొన్ని విషయాలు చర్చించుకుంటే కనుక మరి ఆ విషయాల్లో మరి దేవుడి చేసే కొన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి మనుషులు ఎవరికి కూడా మనుషులు చేయనంటివి ఏవైతే మరి చేసి ఉన్నారో వారినే దేవుని అంటారు. మరి దేవుడికి ఉన్న గుణగణాల్లో కొన్ని విషయాల్లో చూసుకుంటే ఎప్పుడో మన పితరుల కాలంలో ఈ పట్టాలనేది తప్పిపోయింది. భక్తి అనేది దేవుని నిజ దేవుని వదిలేసి ఇప్పుడు సృష్టిని ఆరాధించడం అనేది మనం చేస్తున్నాం. అయితే ఈ సృష్టిని ఆరాధించడం తప్పు కాదు, కానీ అది మనం తెలియక చేస్తున్న పొరపాటే తప్ప అది మనకు తెలియక చేస్తున్న పొరపాటు అయితే కాదు. తెలిసి చేస్తున్న పొరపాటు కాదని నేను ఎందుకంటున్నానంటే, మీ తల్లిదండ్రులు మీకు ఏదైతే నేర్పించారో అది మీరు కొనసాగిస్తున్నారు. వాళ్ళు చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు చేశారు, మీ తల్లిదండ్రులు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు. రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా అదే చేయబోతున్నారు. ఇందులో తప్పేమి కాదు. కానీ నిజం ఏదనేది గ్రహించి మనం తెలుసుకోవాలి. మరి నిజదేవుడు అనే పదానికి మరి దేవుని యొక్క గుణగణాలు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడో మన పితరుల కాలంలోనే అంటే ఇక్కడ బైబిల్ ప్రకారంగా మరి ఆదికాండంలో మరి ఆదాముని ఎలా తయారు చేశాడు దేవుడు? మరి ఒక మట్టి ముద్దను తీసి ఒక బొమ్మల రూపంలో చేసి ఆయన స్వరూపమందు ఒక బొమ్మను చేసి నాసిరంధ్రంలోంచి ఆయన ఊపిరిన ప్రాణవాయువును ఆ యొక్క మట్టి బొమ్మకు ఊదగా దేవుడు జీవాత్మ అయినని అక్కడ మరి ఆదికాండము 2వ అధ్యాయంలో తెలియపరుస్తుంది. మరి ఇక్కడ దేవుని సృష్టి అంతా చూసుకుంటే ఈ సృష్టి అంతా కూడా దేవుడు మంచిది 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 అని చెప్పి ఒక ఆలోచన ప్రకారంగా ఆయన నోటి మాట చొప్పున కలుగునుగాక 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 అంటే ఇదిగో చెట్లు మీరు కలగాలి, భూమి నీరు సపరేట్ అవ్వాలి, మరి వెళుతున్న సూర్యుడిని మరి దేవుడు చేసిందే, చంద్రుడిని దేవుడిని చేసిందే, ప్రతిదీ కూడా దేవుడు చేసింది అది మంచిగా బాగుంటుందని చెప్పి కలిగినగాక ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మీరు చదవగలిగితే సృష్టి అంతా కూడా దేవుని చిత్త ప్రకారంగా ఆయన నోటి మాటలోంచి వచ్చిన వాయిస్ని బట్టి దానికి కలిగినది తప్ప ప్రతిదీ కూడా దానికి అదే కలిగిందనమాట. అయితే ఇక్కడ మానవుని విషయంలో ప్రతిదీ కూడా జంతువులనేటి మరి పక్షులనేటి జలరాశులనేటి అన్ని నోటి మాట చెప్పిన దేవుడు పలికించాడు. దేవుడు మాట చెప్పని దానికి వాటికి సృష్టింపబడ్డాయి. కానీ మానవుని దగ్గరకు వద్దలి దేవుని చాలా శ్రద్ధ తీసుకుని ఆ శ్రద్ధ మరి ఆయన చేతులతో ఆయన హస్తాలతో ఒక మట్టి ముద్దను తీసుకుని ఒక బొమ్మ వల్ల ఒక మట్టి రూపంతో ఆయన స్వరూపమందు మన బొమ్మను తయారు చేసి ఆయన నాసిరంధ్రములోంచి జీవాత్మని ఊదగా జీవాత్మ అయిందని చెప్పేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, మరి దేవుడు అలా జీవాత్మ ఒక ఆదాముగా తయారు చేసి మరి ప్రతిదానికి ఆడామగ కింద సృష్టించి మరి ఆదాము కూడా ఒక తగిన సహాయం చేయాలని చెప్పేసి మరి ఒక గాఢ నిద్ర కలిగించి ఆదాముకి పక్కటి ఎముక తీసి మరి మాంసమును ఫస్ట్ ఆపరేషన్ కూడా దేవుడే చేశాడు చూడండి. మరి ఆదాముకి ఆ యొక్క పక్కటి ఎముకని తీసి మరి ఒక మాంసమును పూడ్చి అవ్వమును తయారు చేసి వాళ్ళిద్దరిని ఆ ఏదోని తోట అనేది ఏర్పాటు చేసి ఆ తోట అంతా కూడా ఫలించి మరి శ్రద్ధ చూసుకుని మరి చేయమని వాళ్ళకి ఆదాముకి అవ్వమ్మకి అప్పచెప్పినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చూసుకుంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మరి అక్కడ అయితే దేవుడు ఇక్కడ చేసిన పని ఏంటంటే
మరి పాపం అనేది ఎలా సంభవించింది అనేది మనకి తెలుసుకోగలిగితే, ఆ పాపం అనేది మనకి ఎలా సంభవించిందంటే, మరి మంచి చెడ్డలు అంటే ఒక తెల్ల పేపరు, ఒక బ్లాక్ పేపరు 2 ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు అంతా వైట్ పేపరే చూసారనుకోండి మీకు ఏమీ తెలియదు. కానీ మరి బ్లాక్ పేపర్ కూడా పక్కన పెట్టినప్పుడు ఆ వైట్ పేపర్ ఒక వాల్యూ మీకు అర్థమవుతుంది. ఆ నలుపు తెలుపు చూసినప్పుడే నలుపుకున్న వాల్యూ, మరి ఆ తెలుపుకున్న వాల్యూ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు ఇక్కడ ఆయనకి మీకు ఆకలేసినప్పుడు నన్ను అడగండి మీకు నేను తెచ్చి పెడతానని చెప్పడానికి ఇష్టపడలేదు దేవుడు ఏమనుకున్నాడంటే, ఒక కుమారుడికి తండ్రి ఎలాగ చెప్తాడో ఆ రకంగా మనల్ని ఒక కుమారుడిగా మానవుడిని అనుకుని ఆదాముకి మీకు ఆకలేసినప్పుడు నన్ను అడగండి మీకు నేను మీ ఆకలి తీరుస్తాను, మీకు కావాల్సిన ఫలాలు నేను తెచ్చిస్తానని అయితే దేవుడు చెప్పలేదు. కానీ మరి ఇక్కడ దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఆ ఆలోచన మరి వీరికి స్వతంత్రాన్ని ఇవ్వాలి, అంటే పూర్తి సంపూర్ణ హక్కు ఇచ్చేయాలి. ఏదైనా సరే నన్ను అడగకూడదు, అడగకుండానే వాళ్ళకి ఒక హక్కు, ఒక అథారిటీ ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆ ఉద్దేశం కలిగి వాళ్ళకి పిలిచి ఏం చెప్పాడంటే, ఈ ఏదోని తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నీ దానికి అయ్యే పండుతూ ఉంటాయి, మీరు ఆకలేసినప్పుడు అవి తినొచ్చు, మీకు స్వతంత్రాన్ని ఇచ్చేస్తున్నాను, నన్ను పిలిచి అడగక్కల్లా. ఎందుకంటే నన్ను మళ్ళీ పిలిచి మీరు అడిగే పని లేకుండా ఆ హక్కు, అథారిటీ, స్వతంత్రం ఏదైతే ఉందో అది మీకు నేను సంపూర్ణంగా మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి, ఎందుకంటే ఇక్కడ మీకు చెడు చేసే ఒక చెట్టు ఇందులో ఉంచబడింది కాబట్టి ఆ చెట్టు యొక్క ఫలమును మరి మీరు దేన్నైనా తినొచ్చు, కానీ ఆ చెట్టు యొక్క ఫలాన్ని అయితే మీరు తినకూడదని చెప్పాడు దేవుడు ఆదాముకి అవ్వకి. అలా చెప్పినప్పుడు అయితే ఇక్కడ వాటికి అంగీకరించి మరి ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఆ ఏదోని తోటలో ఆ జంతువులతో, సింహాలు, పుళ్ళు అన్నిటిలో కలిసి మరి ఆ యొక్క ప్రయాణం కొనసాగిస్తుండగా ఒకరోజు ఏం జరిగిందంటే, ఎలాగ పాపము సంభవించిందంటే, దేవాది దేవుడైన దేవుడి దగ్గర కొంతమంది దూతలు ఉంటారు కదా. ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం ఉందంటే ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అలాగే ముఖ్యమంత్రి కింద కొంతమంది మంత్రులు ఉంటారు, శాఖ మంత్రులు ఉంటారు. ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్డు రవాణా శాఖ, ఇలా కొన్ని శాఖల మంత్రులు ఎలా ఉంటారో దేవుని దగ్గర కూడా కొంతమంది ప్రధాన దూతలు ఉన్నారు. మరి ఈ రోజున మనం చెప్పబడి అనుకున్న చాలామంది క్రైస్తవులేటి అందరూ సాతాను అనుకుంటారు కదా. ఆ సాతాను ఎవరో కాదండి. ఆ సాతాను ఎవరంటే, ఒక రోజున దేవుడి దగ్గర ప్రధాన దూత కింద మరి దేవుడి మరి ఎంతో ఇష్టుడైన ఒక రాజు దగ్గర ప్రధానమంత్రి ఏ పాత్రలో ఉంటాడో అదే పాత్రలో మరి ఆ యొక్క లూసిఫర్ అక్కడ ఈ రోజు మన ఈ భూమి మీద సాతాన్ అనబడే ఆయన పేరు లూసిఫర్. అక్కడ లూసిఫర్ అనే దేవదూత, ఆయనకి 2 రెక్కలు, మరి మొత్తం 6 రెక్కలుండి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో దేవుని స్తుతిస్తూ, 2 రెక్కలతో దేవుని వాయిద్యాలు వాయిస్తూ, దేవుని గణపరుస్తూ పరిశుద్ధుడు 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 నిత్యం కొనియాడబడుతూ ఉండేవాడు ఆ లూసిఫర్ అనే ఒక దేవదూత. మరి అయితే అప్పటికే ఈ భూలోకం మీద ఈ భూమిని సృష్టించి సూర్యచంద్రుడు నక్షత్రములు ఈ సృష్టి అంతని దేవుడు సృష్టించి మరి ఇక భూమి మీద ఏదోని తోట అనేది ఏర్పరచుకుని అవ్వని ఆదాముని తయారు చేసి, మరి ఆదాముని ముందు తయారు చేసి ఆదాము ద్వారాగా అవ్వమ్మను తయారు చేసి వీళ్ళందరిని కూడా ఆ ఏదోని తోటలో మరి పెట్టి సాయంత్రం పూట వచ్చి వారితో మరి సరదాగా వారితో గడుపుతూ ఉండేవాడు దేవుడు. మరి అటువంటి ధన్యతని బట్టి మరి పాపం ఎలా సంభవించిందంటే, ఇక్కడ ఎన్ని చూస్తున్న ఈ లూసిఫర్ అనే సాతాను దేవదూత మరి దేవుడు మరి రాజు దగ్గర ప్రధానమంత్రి ఎలా చేస్తాడో అలా చేస్తూ ఉండేవాడు ప్రతి కార్యక్రమం. మరి ఇవన్నీ కూడా ఆ యొక్క లూసిఫర్ అయిన సాతానుకు కూడా మరి తెలుసు. సాతానుగా ఎప్పుడు మారాడంటే, ఆ అంతరంగంలో హృదయంలో మరి దేవుడికి నేను లేకపోతే ఏమీ లేదు, దేవుడికి మరి నేనుంటేనే అన్నీ, లేకపోతే ఏమీ లేదని గర్వించటం వల్ల అంతరంగములు ఎరిగిన దేవుడు అది గ్రహించి మరి ఏమిటి నువ్వు చేసిన పని అన్నప్పుడు మరి నిజంగా అక్కడ క్షమించు ప్రభువా అని తప్పొప్పుకుని ఉంటే మరి లూసిఫర్ మరి ఒక శపింపబడకపోనము, మరి నేనేమన్నా అలా చేయలేదు, అలాగ అనుకోలేదు అని చెప్పేసి దేవుడి మీద
పైన ఉన్నట్టుగా ఊహించుకున్నాడు. అలానే లేదని బొకాయించడం వల్ల దేవుడు అంతరంగములు ఎరిగిన దేవుడు నువ్వు చేసిన తప్పుదనం బట్టి నేను శపిస్తున్నానని చెప్పేసి అప్పటిదాకా ఎంతో సౌందర్యంతో మరి యెషయా గ్రంథం 12వ అధ్యాయంలోంచి మీరు చదువుకుంటే మరి అక్కడ ఉంటుంది. ఒకసారి నేను మీకు చదివి నేను వినిపిస్తాను. యెషయా 14:12 అధ్యాయము. యెషయా గ్రంథం 12:14 వచ్చేలో ఒక విషయం మీకు నేను చదివి వినిపించి నేను ఎదరికి వెళ్ళిపోతాను. అయితే ఇక్కడ మరి 14వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 14:12 నుంచి చదువుతున్నాను. ప్రియులారా, ఒక్కసారి మీరు కూడా వినండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనమును పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమును ఎక్కుపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చుతునని, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందునని, మేఘమండముల మీద ఎక్కుదనని, మహోన్నతిని నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచిన వారు నిన్ను నిదానించి చూచినట్లు తలపోచుదురు. భూమిని కంపింపజేయు రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసిన దాని పట్టణమును పాడు చేసేవాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీవాడు ఇతడేనా? ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇక్కడ చూసారా, నేను చెప్పిన మాటగా ఇక్కడ ఉంది. అంటే అంతరంగంలో హృదయంలో అనుకున్న దేవుడు, ఎరిగిన దేవుడు ఇక్కడ అంధకరంగా మార్చి మరి శపించినప్పుడు అప్పుడన్నా క్షమించి ప్రభా అని వేడుకుని ఉంటే మరి దేవుడు అవకాశం ఇచ్చినాము. కానీ దేవుడి ప్రణాళికని చెరపాలని చెప్పేసి ఈ భూమి మీద ఏర్పరచుకున్న ఈ ఏదోను తోటలో ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ ఉన్న ఈ యొక్క ప్రణాళికనంత దేవుడు ఆలోచన అంత చెదరగొట్టాలని చెప్పేసి మరి ప్రతి జంతువును కూడా మరి అడగటం జరిగింది. ఏమని? నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వండి, నేను నాకు కొద్ది పని ఉందని చెప్పేసి అడిగినప్పుడు సింహాలను అడిగాడంట. మరి పెద్ద పెద్ద ఏదైతే జంతువులు ఉన్నాయో అన్నిటిని అడిగినప్పుడు ఏది కూడా మరి అక్కడ అపవాదైన సాతానికి, లూసిఫర్కి స్థలం ఇవ్వడానికి ఎక్కడ ఒప్పుకోకపోతే మరి సర్పము మరి ఆ యొక్క సర్పము అప్పటిదాకా చూడండి కొన్ని విషయాలు, ఈ విషయాలను బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. మరి సర్పము స్థానం ఇచ్చింది. ఆ సర్పం రూపంలో అపవాదైన సాతాను వెళ్ళి అవ్వంతో మాట్లాడి సాగించాడు. అయితే దేవుడైన ఇక్కడ చదువుతున్నాను చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే మరి ఇక్కడ ఏముందంటే, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అంతకుముందు దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా అని, తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినాడా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్టులలో ఫలములను మేము తినకూడదని, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను దేవుడు మీరు సావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు సావనే సావరు అంటే చూడ అవ్వమ్మతో ఇక్కడ అపవాదైన సాతం సర్ప రూపంలోకి వెళ్ళి సావనే సావరు, ఇది దేవుడు మిమ్మల్ని మోసపుచ్చుతున్నాడని చెప్పేసి మాయ మాటలు చెప్పి మరి అవ్వమ్మకి చెప్పినప్పుడు ఆ మాటలు నిజమని నమ్మి ఆ పండు ఏదైతే ఉందో ఆ చెట్టు ఫలం కోసుకుని తిన్నది కాకుండా, మీరు అక్కడి నుంచి అంతా చదువుకొని కిందకి వెళ్తే మరి తిన్నదే కాకుండా మరి భర్తకు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, పాపము ఎలా సంభవించిందంటే ఎలాగో సంభవించలేదు, కేవలం దేవుడు తినొద్దన్న ఆ ఫలాన్ని తినటం వల్లే పాపము సంభవించింది.
అప్పటిదాకా ఎప్పుడైతే ఆ ఫలం తిన్నారో తిన్న నుంచి మరి అక్కడ దిగంబరులుగా ఉన్నామన్న సంగతి మనోనేత్రములు తెరబడి తెలిసింది. అప్పటిదాకా నిజంగా ఆ పండు తినుండకపోతే కనుక దేవుడు మరి వారికి పిల్లల్ని ఇచ్చుండును. ఆ పిల్లలు దేవుడికి మనకు సంబంధం కలిగి ఒక కుటుంబీకుల్లాగా దేవునితో నిత్యము కలిసిమెలిసి ఉందుమోమో. కానీ అవ్వమ్మ చేసిన పనిని బట్టి మరి ఆ యొక్క ఫలాన్ని మనం తినటం వల్ల, ఆ అవ్వమ్మ తిని భర్తకి ఇవ్వటం వల్ల పాపం అనేది సంభవించింది. దేవుని మాట అక్కడ అతికిమించి మరి మీరిన మట్టే అక్కడ శాపం అనేది వచ్చింది, పాపం అనేది వచ్చింది. ఆ పాపం ప్రారంభమయ్యి అక్కడ తాగలేదు. అక్కడ ఏమేమి దేనికి వచ్చిందని చూసుకున్నట్లయితే మరి ఇక్కడ 12వ అధ్యాయం చూడండి. అందుకు ఆదాము నాతో, ఇక్కడ దేవుడు సందపూట మరి రోజు వచ్చి వెళ్తా ఆడుకునేవాడు. ఆడుకునేటప్పుడు ఆదామా అని కాకేస్తే ఇక్కడ ఆదాము ఏం మాట్లాడుతున్నాడంటే, మరి ప్రభా అవును ఆకులు చుట్టుకుని చెట్ల కింద దాక్కున్నాం, ఇది ఎవరు తెలియపరిచారంటే ఇలా మనం సర్పం మోసపుచ్చిందంటే ఆ సర్పాన్ని ఇక్కడ కొంత తప్పు అయిపోయిందని ఇలా అక్కడ కూడా అంటాం అనలేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం మరి 12వ అధ్యాయం చూసుకున్నట్లయితే, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఆ వృక్షఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. అప్పుడు దేవుడైన యెహోవాతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినదని తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపించిన దానివై నువ్వు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. అంటే ఇక్కడ మీరు బాగా గమనించుకుంటే కడుపుతో ప్రాకుచు అన్నాడు. అంటే అప్పటిదాకా పాము కాళ్ళు ఉన్నాయండి. ఈ పని చేయకముందు ఆ సర్పానికి కాళ్ళు ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన ఈ విషయం మరి దగ్గరగా క్రీస్తు పూర్వం, అంటే క్రీస్తు తకం 2000 చిల్లర సంవత్సరాలు జరిగితే క్రీస్తు పూర్వం అనేది మరి 4000 నుంచి 6000 సంవత్సరాలు అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. మరి ఆ బైబిల్ గ్రంథం బట్టి కూడా చెప్తున్నారు. అయితే మరి అన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట చూసారా దేవుని పిల్లలారా, ఎంత స్పష్టంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పాము పొట్టతోనే ప్రాగుతుంది, మన్నే తింటుంది. ఇక్కడ ఇంకా కొన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఏమని శపించాడు, తర్వాత ఇంకెవరిని శపించాడు. 15వ అధ్యాయం చదువుతున్నాను. 3వ అధ్యాయం ఆదికాండం 3:15 చదివితే, మరియు నీకును స్త్రీ సంతానముకును ఆమె సంతానముకు వైరము కలిగి చేస్తున్నాను. అంటే చూడండి, పామును మనల్ని చూసిన గొడవే, లేదా మనం పామును చూసిన గొడవే, ఇద్దరికి వైరమే కదండి. చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న శాపను గమనించండి దేవుని పిల్లలారా. దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ వెల్లడింపబడుతుంది. నిజంగా అన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మపూర్వకంగా దేవుని గ్రంథంలో భక్తుల ద్వారాగా మరి ఇక్కడ రాయించడం జరిగిన మాటలు ఇవి. నేను చదువుతున్నాను. 16వ అధ్యాయం చదువుతున్నాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో నీవు పిల్లల కందుదువు, నీ భర్త ఎడల వంచన కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అంటే దేవుని పిల్లలారా, స్త్రీ గర్భవేదన మనందరికీ తెలిసిందే. తల్లి మరి ఆ 9 నెలలు గర్భవేదన, కడుపులో పడిన మరి 2వ నెల 3వ నెల నుంచి కూడా ఎంతో వేదనతో మరి ఆ యొక్క